తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని, ఈ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద 2 ఏళ్ల కాంగ్రెస్ నయవంచన పాలన పేరుతో బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చని హామీలపై ఒక చార్ట్ షీట్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఎలా దోచుకుందో చూసామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అదే జరుగుతుందని ఆరోపించారు. మనకందరికీ తెలుసు, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ హయాంలో ఒక నియంత్ర పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే, ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూసాం. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావచ్చు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తా ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలో ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తా ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఇచ్చినటువంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము, తన పరిపాలనలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో దాని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా ఇచ్చిన హామీలను తుంగలోకేటువంటి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా పార్టీ ప్రేమింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే, ఈ 2 పార్టీలు కూడా అక్రమాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో 1987-1988వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థుల 2వ అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ అపూర్వ సమ్మేళనానికి పూర్వ విద్యార్థి అయిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ రావడం ఎంతో శోభను తీసుకొచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడే చదువుకుని ఉపాధ్యాయులు నేర్పించిన విద్యాబుద్ధులు అన్నింటినీ ఓపికతో విని సహనం అలవర్చుకుని నేడు ఎంతటి వాడినయ్యానని పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోట కలవడంతో స్కూల్ ప్రాంగణం అంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా పలకరించుకుంటూ
కుశల ప్రశ్నలు వేసుకుంటూ చదువుకున్న రోజులలో చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ వారి వారి కుటుంబాలతో 37 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, తమ పిల్లల చదువులు, ఉద్యోగ వ్యాపారాల గురించి తెలుసుకుంటూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఆనందోత్సవాల మధ్య ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకుని బహుమతులతో సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న ARKR స్కూల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. విద్యార్థులందరూ కలవడం అనేది మన జీవితంలో ఒక మధురమైనటువంటి అనుభూతి. మనిషి లైఫ్ స్ట్రెస్తో కూడినటువంటి వ్యవహారం. తెల్లారి లేచి నుండి పడుకునే వరకు పని ఉన్నోడికి పని లేనోడికి కూడా ఒత్తిడి, మానసిక పరమైనటువంటి ఒత్తిడి. మనం చేసేటువంటి వృత్తి మీద కానివ్వండి, వ్యాపారం మీద కానివ్వండి, ఉద్యోగం మీద కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అనేక విషయాల మీద కానివ్వండి, కుటుంబంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసు. వాటి నుండి బయటకు వచ్చి వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయి ఈ విధంగా దాదాపు ఎప్పుడో 86లో 87 చదువుకుంటే మరి దాదాపు 40 సంవత్సరాలు పైబడింది. మరి ఈరోజు కలవడం, ఒకళ్ళ యోగక్షేమాల్లో ఒకళ్ళు తెలుసుకోవడం, ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, మనస్సు ఆనందపడేటువంటి సమయం ఇది. ఇటువంటి కార్యక్రమానికి చొరవ తీసుకున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ARKR హై స్కూల్ గురించి నేను మీకన్నా 5 సంవత్సరాల ముందు, నాకు 82లో 10th అయింది. ఆ స్కూల్ మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే నేను ఈ ప్రాంతంలో నేను ఇక్కడ ముందుగా అరవింద విద్యానికేతన్ అని ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ ఉండేది. అందులో నేను జాయిన్ చేసినప్పుడు 2వ తరగతి వరకు చదువుకున్నాక ఆ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడే ఉండేది దగ్గరలో. తీసివేసినటువంటి పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు నన్ను ఇక్కడ బండా వీర్రాజు హై స్కూల్లో, అది కూడా ఇందులో చాలామంది చదువు ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళంతా చేయెత్తుతున్నారు. బండా వీర్రాజు స్కూల్లో 3వ తరగతి జాయిన్ అయితే బండా వీర్రాజు స్కూల్లో పూర్తయ్యాక ARKR హై స్కూల్ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా క్వాలిటీ ఉన్నటువంటి స్కూల్ ఈ ప్రాంతంలో. అది ARKR స్కూల్లో చదువుతున్నాం అంటే ఆ రోజుల్లో చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. కళాశాల విద్య ఎక్కడ చదువుతున్నాం అంటే DNR కాలేజ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. భీమవరం ప్రాంత ప్రజల యొక్క అదృష్టం ఇది. ఎందుకు ARKR హై స్కూల్ అంత పేరు ఉండేది అంటే అక్కడ విద్య చెప్పేటువంటి విధానం. అప్పుడు హెచ్ఎంగా ఉన్నటువంటి సత్యనారాయణరాజు గారు ఆయన యొక్క అవలంబించినటువంటి వైఖరి అంటే ఆ రోజుల్లో విద్యార్థుల యొక్క సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం. మా అబ్బాయిని 4 కొట్టండి, చదువు మాత్రం చెప్పండి అనేటువంటి సైకాలజీ నుంచి పేరెంట్స్ ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ తిడితే కూడా తల్లిదండ్రులు వచ్చి టీచర్స్ని ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన కొట్టేవారు గట్టిగా, టీచర్స్ అందరూ కొట్టేవారు. ఇందాక బంగారెడ్డి గారు అబ్బాయి ఎక్కడో తగిలారు. ఆయనకు కొట్టడానికి ఓపిక ఉండేది కాదు బాబు. ఆయన పర్సనాలిటీ ఐడియా ఉంది కదా, ఓపిక అంతా తెచ్చుకుని కొట్టేవారు. నేను ఆయనకి చాలా ఆప్తుడిని. మేడం గారికి కూడా వాళ్ళ ఇంట్లో ట్యూషన్కి వెళ్ళేవాడిని నేను. ఆ విధంగా హిందీ టీచర్ గారు కానీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టే వరకు ఆగలేకపోయేవారు. ఈ లోపు ఎక్కడో చోట కొట్టేసేవారు శారద గారు. అంటే ఈ రకమైనటువంటి సిస్టమ్ ఆ స్కూల్లో ఉన్న కారణంగా విద్యార్థులందరూ కూడా అంటే కొడితే చదువు వస్తుందా అంటే కొడితే కొంతవరకు మెరుగు. జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఎక్కడ ఫేమస్ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ARKR స్కూల్ ఉంటుంది, అక్కడ ఫేమస్. వందే మాతరం గీతానికి కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ అన్యాయం చేశారని ప్రధాని మోదీ అన్నారు. జాతీయ గీతం విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజీ పడితే మాజీ ప్రధాని నెహ్రూ వందే మాతర గీతంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని అన్నారని తెలిపారు. వందే మాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం పార్లమెంట్లో జరిగిన ప్రత్యేక చర్చను మోదీ ప్రారంభించారు. వందే మాతర గీతానికి ఉన్న ఘన చరిత్ర, వలస పాలనకు వ్యతిరేకంగా వందే మాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించారు. और सदन के सभी माननीय सदस्यों का हृदय से आभार व्यक्त करता हूं कि हमने इस महत्वपूर्ण अवसर पर एक सामूहिक चर्चा का रास्ता चुना है। जिस मंत्र ने, जिस जयघोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा दी थी, प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था, उस वंदे मातरम का पुण्य स्मरण करना इस सदन में हम सबका ये बहुत बड़ा सौभाग्य है और हमारे लिए गर्व की बात है कि वंदे मातरम के 150 वर्ष निमित्त
इस ऐतिहासिक अवसर के हम साक्षी बन रहे हैं। एक ऐसा कालखंड जो हमारे सामने इतिहास की अनगिनत घटनाओं को अपने सामने लेकर के आता है। ये चर्चा सदन की प्रतिबद्धता को तो प्रकट करेगी, लेकिन आने वाली पीढ़ियों के लिए भी, दर पीढ़ी के लिए भी ये शिक्षा का कारण बन सकती है अगर हम सब मिलकर के इसका सदुपयोग करें तो। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం కలెక్టర్తో కలిసి నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రాజెక్టుల వారీగా పలు అంశాలపై చర్చ. గుంటూరు జిల్లా నల్లపాడులో గంజాయి కలకలం. ఓ కాలేజీ గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కుటుంబ అవినీతి పార్టీలేనన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హామీల అమలుపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ కు సవాల్. వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక చర్చ. వందేమాతర గీతం ప్రజల్లో రగిలించిన దేశభక్తి స్ఫూర్తిని వివరించిన ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.